కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ చెప్తాను. సో ఏదైనా ఎనీథింగ్ మన హెల్త్ తర్వాత వస్తుంది. సో దాన్ని ప్రతి ఒక్కళ్ళు కేర్ తీసుకోండి, అది ఉమెన్ ఆర్ మెన్. జనరల్గా ఒకప్పుడు ఎలా ఉండిందంటే ఇంట్లో అందరూ తిన్న తర్వాత లాస్ట్ ఉమెన్ తినేవాళ్ళు. బట్ గ్రాడ్యువల్లీ సొసైటీలో మార్పు వచ్చింది, ఆ టైంకి తింటున్నారు. సో అలానే మీ హెల్త్ మీద కూడా చాలా ఫోకస్ అన్నది చెయ్యండి. హెల్తీగా ఉండడం, మీ హెల్త్ మీద ఫోకస్ చేయడం అన్నది కొందరు డిఫరెంట్గా నెగటివ్గా అనుకుంటుంటారు. ఇందాక చెప్పారు కదా, సరే నాకు ఇది చిన్నదైంది ఏముందిలే, డబ్బులు ఖర్చు అవుతాయి కదా, నెలకు తగ్గిపోతుందిలే, ఏదో ఒకటి ఇలా ట్రీట్మెంట్ డాక్టర్ నడపకుండా డిఫరెంట్ వేస్లో ట్రై చేస్తే తగ్గిపోతుంది అన్నటువంటి పెట్టుకోవద్దు. ఏదైనా చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి అంటారు కదా. సో మీ బాడీలో కూడా అంతే. ఏదైనా ఇనీషియల్గా స్టార్ట్ అయినప్పుడు మీకు బాగలేదు అని మీరు సెన్స్ చేసినప్పుడు, మీకు తెలిసినప్పుడు డిస్కస్ చేయండి. మీకు తెలియకపోవచ్చు, అది చిన్నది, వెంటనే చిన్న ట్రీట్మెంట్తో అయిపోవచ్చు. మీరు అలా అది తగ్గిపోతుంది, ఏదో అయింటర్లే, సెట్ అవుతుంది, ఒక నెల ఆగుదాం, 3 నెలలు చూసిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తాము అన్నది మాత్రం ఎవరు అలాంటివి పెట్టుకోవద్దు. మీ హెల్త్కి అట్మోస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. దట్ షుడ్ బి యువర్ ఫస్ట్ అండ్ ఓన్లీ ప్రయారిటీ, హెల్త్. తర్వాతే నెక్స్ట్ ఏమైనా వస్తాయి. అండ్ ఇంకొక విషయం నేను ఈరోజు కొంచెం ఫ్రీగా డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. చాలామంది ఉమెన్ స్పెసిఫిక్గా ఎక్కడన్నా బయటికి వెళ్దామన్నా, జర్నీస్ అయినా, ఇంకెక్కడన్నా అవుట్ సైడ్ ఏదైనా వర్క్ ఉంది అని తెలిసినా వాటర్ ఇంటేక్ అన్నది కంప్లీట్గా తగ్గించేస్తారు. అసలు తాగరు. తాగితే అక్కడ వాష్రూమ్ ఉందో లేదో అని ఒక భయం, లేదంటే ఎవరికైనా చెప్పాలా, ఎటు వెళ్ళాలో తెలియదన్న భయంతో అలాంటివి ఏమీ పెట్టుకోవద్దు. ఇట్స్ న్యాచురల్ అండ్ కామన్ ఫర్ ఎవ్రీవన్. వాటర్ ఇంటేక్ రెగ్యులర్గా మీరు ఎలా తీసుకుంటారో అలానే తీసుకోండి. ఇక్కడ ఉన్న నేను పోలీస్ స్టాఫ్ ఎవరైతే కాలేజ్ అన్ని ర్యాంక్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నాను, మీకు అవకాశం ఉన్న ప్రతిసారి మీరు వెళ్తున్న పెట్రోల్ బంక్స్లో అంతా కూడా ఒకసారి చెక్ చేయండి. పెట్రోల్ బంక్స్లో ఖచ్చితంగా వాళ్ళకి మనము నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ పోలీస్ సైడ్ నుంచి ఇచ్చినప్పుడు వాళ్ళ బ్లూ ప్రింట్లో ఖచ్చితంగా దే హ్యావ్ టు మెయింటైన్ క్లీన్ వాష్రూమ్స్ ఫర్ మెన్ అండ్ ఉమెన్ సపరేట్లీ. సో ఉమెన్ మనం స్టాఫ్గా వెళ్ళినప్పుడు మనం చూడండి, అవి ఏమాత్రం మెయింటెనెన్స్ బాగాలేకపోయినా, ఏదో క్లీన్లీనెస్లో క్లీన్గా లేకపోయినా, లేదంటే ఒక్కొక్కసారి ఇట్ వాస్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్, ఒక పెట్రోల్ బంక్లో ఉమెన్ వాష్రూమ్ ఉంది, నీట్గా ఉంది, బట్ గొల్లం పడట్లేదు లోపల నుంచి. అలాంటివి నేను నార్మల్గా చెప్తున్నాను. యాజ్ అ నార్మల్ సిటిజన్స్